మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్న క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. ఈ రాత్రి లేతి పగలు మమ్ములను మీ యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి వారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యము ఏమిటంటే ఈ రక్షణ మార్గం అనేటటువంటి ఈ యొక్క టీవీ ఛానల్లో మరి వాక్య పరిచర్య చేయటానికి ప్రభు సహాయం చేశారు. ఇంచుమించుగా సంవత్సర కాలం అవుతుంది. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యం, దేవునికి స్తోత్రం. మరి ఈ సంవత్సర కాలము మేము చెప్పగలమా, వాక్యము కంటిన్యూ చేయగలమా అని మేము కాస్త భయపడ్డాం ప్రారంభంలో. కానీ దేవుని మహాకృప, మరి ఈ సంవత్సర కాలము నాతో నడిచినటువంటి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో మరి సంఘ బిడ్డలు అందరికీ కూడా నేను శిరస్సు వంచి ప్రత్యేకముగా మరి నాకు అప్పగించిన ఆత్మీయ పిల్లలు 3 గ్రామాల్లో ఉన్నటువంటి సంఘ పిల్లలు వారి విలువైనటువంటి కానుకలు ఈ సువార్త వ్యాపకంలో ఇచ్చారు, ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు. అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఆత్మీయ బిడ్డలుగా ఉన్న మిమ్మల్ని అందరినీ, తర్వాత ఒకరు ఇద్దరు బయట ఉన్నటువంటి వారు సహకరించి ఉంటారు. మరి వారిని బట్టి కూడా నేను ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను. అందరూ కూడా సహకరించిన వారందరూ కూడా మరి ఆత్మీయ బిడ్డలు, ఎప్పటి నుంచి నన్ను ఎరిగినటువంటి బిడ్డలు తప్ప బయటి వారు పెద్ద ఎవరు లేరు. వారందరికీ కూడా నేను శిరస్సు వంచి మీ అందరికీ నేను నమస్కారము తెలియపరుస్తున్నానండి. అందరికీ వందనాలు. అవండి ప్రార్థించండి. రాగల దినాల్లో ఈ కార్యక్రమం చక్కగా కొనసాగున్నట్లుగా బిడ్డలారా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి తలలు వంచి కండ్లు మూసుకున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. అత్యల్పుణ్ణి అయ్యా మరి నిలబడుతున్నాను, అయ్యా బలహీనుణ్ణి, నా కంఠాన్ని ముట్టండి, బిడ్డలతో మాట్లాడండి. మంచి నెలలు పడిన విత్తనాల వల్లే ఆ వాక్యము నూరంతులుగా ఫలించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. బిడ్డలారా, మనం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. మనం మెయిన్ అంశంగా భయపడినటువంటి భక్తులు, రక్షించినటువంటి దేవుడు అని చెప్పి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని బిడ్డలారా, మరి భయముతో పారిపోయినటువంటి ఆది దంపతులు అని చెప్పి, అలాగే అన్నకు భయపడినటువంటి తమ్ముడు అని చెప్పి, ఫరో భీకర సైన్యాలకు, ఎర్ర సముద్రానికి భయపడినటువంటి ప్రజలు అని చెప్పి, నరరూప రాక్షసునికి భయపడినటువంటి సౌలు రాజు, ఇశ్రాయేలీలు అని చెప్పి, తనయునికి భయపడ్డ తండ్రి అని చెప్పి, మరి దుష్టురాలినటువంటి స్త్రీకి భయపడ్డ గొప్ప ప్రవక్త అని చెప్పి, గొప్ప సైన్యానికి భయపడినటువంటి ప్రవక్త పనివాడు అని చెప్పి, అలాగే మరణానికి భీతి చెందినటువంటి రాజు హిజ్కియా అని చెప్పి, ఇంకా శత్రు ముప్పేట దాటికి భయపడినటువంటి రాజు ఎవరు, యెహోషాపాతు అని చెప్పి, ఇలా ఎన్నో అంశాలను మనం నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ప్రతి వర్తమానాన్ని దేవుడు దీవించారు, అనేక మంది వీక్షించారు, దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుపోయే అంశం ఏంటంటే, గాలికి నీటి పొంగునకు భయపడిన క్రీస్తు శిష్యులు. చెప్పండి అంశం, గాలికి నీటి పొంగునకు భయపడిన క్రీస్తు శిష్యులు. బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. సువార్తలు 4, అయితే దీని గురించి 3 సువార్తల్లో వ్రాయబడింది. మత్తయి సువార్త 8:23, లూకా సువార్త 8:23, మార్కు సువార్త 4:40. వీళ్ళని నేను చదువుతాను, చాలా శ్రద్ధగా ఆలకించండి. మత్తయి సువార్త 8:23, ఆయన దోణెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అల్ల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని
సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మలమాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎటువాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునిరి. 26వ వాక్యం కూడా చదివాను, 27వ వాక్యం కూడా. బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించాలి, యేసుక్రీస్తు వారి యొక్క సేవా పరిచర్య అద్భుతం. యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలు ప్రపంచంలో ఏ బోధకుడు నేటి వరకు చేయలేదు. ఇంకో మాట మీకు చెప్పాలి, చాలామంది మాకు ఈ దినాల్లో స్వస్థత వరాలు ఉన్నాయి, లేకపోతే మేము ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని బోర్డులు పెట్టుకుని మాకు ఆ వరాలు ఈ వరాలు అని చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు తప్ప నిజానికి ఏమండి అక్కడికి వెళ్ళినటువంటి అందరూ కూడా బాగుపడటం లేదు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన వారు అందరూ బాగుపడ్డారు. మరి నీకు స్వస్థత వరం ఉంటే ఎందుకు బాగుపడటం లేదు? గమనించాలి. ప్రజలను మోసగించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ దినాల్లో. ఏమండి, విశ్వాసులు కూడా గమనించండి, వాక్యపు జ్ఞానాన్ని కలిగి ఉండండి. ఎలా పడితే అలాగ మనం పరిగెట్టకూడదు. ఏమండి, యేసు ప్రభు వారి సేవ అద్భుతం, ఆయన కార్యాలు అద్భుతం, ఆయన సృష్టికర్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, కాబట్టి ఇక్కడ గమనించాలి, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించాను. వారు గలిలయ సముద్రం మీద వారు ప్రయాణం చేసి అవతలకు వెళ్తున్నారు. ఏమండి, ఈ లోపల ఆయన కాస్త అలసిపోయాడు, ఆయన కాస్త నిద్రలోకి వెళ్ళాడు. ఈ లోపల ఏం జరిగిందండి? ఆ యొక్క ఏమండి సముద్రం మీద దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి ఏమండి ధోనిలో నీళ్లు ఏమండి వచ్చేస్తున్నాయి. అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చింది దేవుని బిడ్డలారా. కాబట్టి గమనించాలి, వాళ్ళంటే ప్రభువా మేము నశించిపోవచ్చున్నాం, మమ్మల్ని ఏం చేయాలి చెప్పండి, రక్షించమని చెప్పి వారు కేకలు పెడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అదేం జరిగింది చెప్పండి? ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నెమ్మలమైపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు మనకు బాగా తెలుసు, పెద్ద వయసులో ఉన్నటువంటి వారికి ఈ మధ్యలో కూడా అప్పుడప్పుడు పాడుతున్నారు ఓ పాట, నడిపించు నానావా నడి సముద్రమున దేవా. ఏమండి, కాబట్టి ఇదిగో నడిపించు నా నావని, ఎక్కడికి? నడి సముద్రం మధ్యలోకి వెళ్ళినా నేను భయపడకూడదు. ఏమండి, కాబట్టి ఆ పాట అద్భుతంగా ఉంటుంది. ఏమండి, కాబట్టి ఈ యొక్క జీవిత నావ దేవుని బిడ్డల నడి సముద్రాన్న ప్రయాణము చేసేటటువంటి సమయంలో మన జీవిత నావలో ఎవరు ఉండాలి చెప్పండి? యేసుక్రీస్తు వారు ఉండాలి, దేవుడు ఉండాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి శ్రమలు, అల్లకొల్లోల అపాయకరమైనటువంటి పరిస్థితులు ఆ యొక్క నావను మరి నింపడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేకపోతే భయానికి లోనైనటువంటి ఆ జీవితం అనేటటువంటి నావలు కృంగిపోతున్నప్పుడు చెప్పండి, ఆ నావలో ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన నా సహోదరి, రక్షించబడ్డ నా సహోదరుడా, నీ జీవితం అనే నావలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కానీ కొన్నిసార్లు దేవుడున్నా చెప్పండి మనకు భయమే. ఏమండి, దేవుడు ఉన్నాడని చెప్పేసి అనుకుంటాము, కానీ భయము. కారణం ఏంటి చెప్పండి? అల్పవిశ్వాసం. కారణం ఏంటండి? అల్పవిశ్వాసం. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇక్కడ గమనించాలి, వారు యేసుక్రీస్తు వారిని ఎక్కించుకున్నారు. అంటే ఆయన శిష్యులు ఆయనతో పాటు, వారితో పాటు ఆయన కూడా వెళ్ళాడు. అంటే అక్కడ ఆ నావలో ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. ప్రభు మా నావలో ఉన్నారనేటటువంటి ఆనందం వారిలో ఉంది. వెంటనే ఆ యొక్క నావ చక్కగా ప్రయాణం చేస్తుంది, చక్కగా వెళ్తుంది, చక్కగా ప్రయాణం, ఆహ్లాదకరమైన వాతావరణం. ఊహించుకోండి, ఆ సముద్రము, మంచిగా గాలి, చక్కగా ప్రయాణము, అద్భుతంగా వారి యొక్క ప్రయాణము కొనసాగుతూ ఉంది. ఏమండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ మనము చక్కగా నా జీవితము ఆ నావ మన బ్రతికే కదా. నా జీవితం బాగుందండి, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, బాగుందండి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా వ్యాపారం బాగుందండి, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు చక్కగా ఉందండి, ఇల్లు కట్టుకున్నానండి,
వ్యాపారం చేసుకుంటున్నానండి, కాస్త కోస్త వెనకాల డబ్బులు సంపాదించుకున్నానండి అని కొంతమంది మనము వినటం చెప్పగా వింటూ ఉంటాం సాక్ష్యాలు. దేవుని బిడ్డలారా, గమనించాలి, వ్యక్తిగతంగా మన జీవితంలో ఆయన ఉన్నారు, వ్యక్తిగతంగా ఆయన మనం చేర్చుకోవడానికి ఇష్టపడ్డాం, చాలా సంతోషం. అయితే అన్నీ బాగున్నాయని చెప్పేసి అనుకుంటున్నటువంటి సమయంలో ఒక్కొక్కసారి అలజడులు నీ జీవితంలో నీకు ఎదురవుతూ ఉంటాయి, లేకపోతే శ్రమలు నీ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఏమండి, లేకపోతే నీకు నష్టం అనేటటువంటిది నీ జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారని చెప్పి సాక్ష్యం చెప్పిన మనం అప్పుడు కూడా దేవుడు ఉన్నాడనే ధైర్యముతో బ్రతకాలి. చాలామంది అన్నీ బాగున్నప్పుడు చక్కగా ఉంటారు. ఏదైనా కష్టం వచ్చిందనుకో, శ్రమ వచ్చిందనుకో చాలామంది తప్పిపోతుంటారు విశ్వాస జీవితంలో. దేవుని బిడ్డలారా, కాబట్టి అన్నీ బాగున్నప్పుడు గమనించాలి, హఠాత్తుగా శ్రమలు రావచ్చు నీ జీవితంలో. సడన్గా నీ కుటుంబ వ్యవస్థలో శ్రమలు రావచ్చు. అయితే గమనించు దేవుని బిడ్డలారా, నీ బ్రతుకులో యేసుక్రీస్తు వారు ఉన్నారన్న సంగతి చెప్పండి మర్చిపోకండి. ఈ చీకటి అయితే శ్రమలు, ఇబ్బందులు నిన్నేమీ చేయలేవో. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ నావ మునిగిపోయే అపాయకరమైనటువంటి పరిస్థితి రావచ్చు. ఏమండి, చాలామంది అనుకుంటారు ఇంకా అయిపోయిందండి, వాళ్ళ పరిస్థితే అయిపోయిందండి, ఒకప్పుడు బాగా బ్రతికారండి, ఒకప్పుడు బాగున్నారండి, ఎందుకు ఈ మధ్యలో వారి వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ఈ మధ్యలో వారి పిల్లలు కూడా దెబ్బతిన్నారండి, అమ్మాయికి పెళ్లి చేశారు కానండి అల్లుడు సరిగా పాపను చూడటం లేదండి, అల్లుడు కొడుతున్నాడండి, పెళ్లి చేశారు కానీ ఆ పాప ఇంట్లోనే ఉంటుందండి, లేకపోతే కొడుకు చదువుకున్నాడు కానండి వాడికి జాబ్ రాలేదండి. ఇలాగ మన జీవితంలో ఒకప్పుడు బాగా ఆత్మీయ జీవితంలో ఎదిగినటువంటి నీవు నేను ఇప్పుడు నీ పిల్లలను బట్టో లేకపోతే నీ కుటుంబంలో నీకు ఎదురైనటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావు. ఈ మాటలు వింటున్న నా సహోదరి, నీవు కృంగుబాటుతనంలో ఉన్నావు. ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న సహోదరుడా, సహోదరి, నువ్వెంతో నలిగిపోతూ ఉన్నావు. ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు దిక్కు లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నా కుటుంబంలో ఈ శోధన ఏంటి, ఈ స్థితి ఏంటి నా బ్రతుకులో, ఏమండి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అదొక మాట చెప్పనా, నువ్వు దేవుని ఆశ్రయించు. నీ ఇంట్లో నీ బ్రతుకులో నీ నావులు ఆయన ఉన్నాడు, ఆయన ఆశ్రయించాలి. దేవుని బిడ్డలారా, యెహోషాపాతు దినాలు మనం నేర్చుకున్నాం. యెహోవాను ఆశ్రయించి దీవెన పొందుకున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్యలలో, అంధకారంలో, ఇబ్బందుల్లో శిష్యులు చేసిన పని ఏంటి చెప్పండి? ఆ నావ మునిగిపోయే పరిస్థితి. ఇంకా చూస్తే అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి, గాలి, హోరు గాలి, భయంకరమైనటువంటి పరిస్థితి. చిన్న నావ. ఏం చేశారు వారు? చెప్పాలి దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చారు. బైబిల్ ఏం చెబుతుంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. ఈ మాట మనము యాకోబు పత్రికలో చూస్తాం. ఒక మారిని మీకు నేను చదివి వినిపించాలనుకుంటూ ఉన్నాను. మరి మిమ్మల్ని ధైర్యపరచడానికి నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూసారా, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. దేవుడు అంటున్నాడు, మనలను పిలుస్తున్నాడు, రండి. ఏమండి, రమ్మనొచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. అపాయాలలో, ప్రమాదాలలో, కన్నీటిలో, దుఃఖములో, అంధకారం అనే లోయల్లో
ఏమండి మనం ఏం చేయాలి? రక్షించగలిగిన ప్రభువు దగ్గరికి మనం వచ్చుదుముగాక. ఆమేన్. వస్తున్నారా? కష్టకాలంలో ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవారిగా ఉన్నారా? మన నావల ప్రభు ఉన్నాడండి, మర్చిపోకు. అందరూ నిన్ను విడిచిపెట్టారు, కానీ ఏమాత్రం కూడా ప్రభు నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ గమనించాలి, దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు ఆహ్వానిస్తున్నాడండి ఆయన? మనం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు నేను వచ్చాను అంటే ఆయన కూడా మనల్ని ఆహ్వానిస్తున్నాడు బైబిల్లో. ఏమని? మత్తయి సువార్త 11:8 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినివ్వడానికి పిలుస్తున్నాడు. మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి మనం రావాలి. ఏమండి, నేను వెళ్ళాలి ప్రభు దగ్గరికి, ఆయన దగ్గరికి వస్తాడు. ఇది ఆయన చెప్పినటువంటి వాక్యం. మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన బలవంతంగా మనలను నా దగ్గర రండి అని లాక్కుంటాడా? చెప్పండి. బలవంతంగా ఈ దినాల్లో చాలామంది ఏమంటున్నారంటే బలవంతంగా మార్చేస్తున్నారండి, మత మార్పిళ్ళు. అందుకనే యాంటీ కన్వర్షన్ బిల్లులు దేశమంతా పెట్టాలని చెప్పి కొంతమంది మత ఛాందస్సవాదులు ఏదైతే మాట్లాడుతున్నారు. క్రైస్తవుడు ఎవరిని బలవంతంగా మార్చడు. నువ్వు వచ్చేవానికి చేర్చుకుంటాడు దేవుడు. నీలో ఉన్న భారం ఒకటి ఉంది, ఆ భారము ఎవరు తీయలేదు. ప్రభు దగ్గరికి రా, ప్రభు తీరుస్తాడు. ప్రపంచంలో ఎవరు నిన్ను బాగు చేయలేరు, నా యేసయ్య నిన్ను బాగు చేస్తాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమండి, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాము. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5:46 నా యొద్దకు రండి మీరు బ్రతుకుదురని చెప్పాడండి ఆయన. మీరు బ్రతకాలంటే ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 7:37 వచ్చి చూస్తే ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగునిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్నవలెను. దేవునికి స్తోత్ర. ఏమండి, దాహము తీర్చుకోండి అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు ప్రభు పిలుస్తున్నాడు మనలను? దాహం అంటే నీళ్ళు కాదు, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడానికి ఆయన నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 11:29 ఏం రాయబడింది అని ఆలోచన చేస్తే, ఏమండి, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోవడానికి ఆయన మనలను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు దేవుని బిడ్డలారా లోక సంబంధమైన ఆహారము తిని శరీర సంబంధమైనటువంటి రీతిగా బాగుండొచ్చు, కానీ జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి గుణడని ఆకలిని తీర్చడానికి పిలుస్తున్నాడు ఆయన. యోహాను సువార్త 6:35 దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, బలవంతమేమీ లేదు. ఇదిగో తలుపు దగ్గర నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని నన్ను ఆహ్వానిస్తే లోపలికి వస్తాను, అతనితో నేను, నాతో కూడా అతడు సహవాసం చేస్తా, కలిసి భోజనం చేస్తా. బలవంతంగా ఆయన మార్చడు ఎవరినే. తలుపు దగ్గర తడుతున్నాడు, తలుపులు పగలగొట్టి వచ్చే శక్తి ఆయనకు ఉంది, కానీ రాడు ఆయన. లోపల ఉన్నవాడు ఇష్టపడితే వస్తాడు. ఏమండే? కాబట్టి నా ప్రియ దైవ జనాంగమా వినండి, ఆయన దగ్గరికి రండి. మీ బాధలు, మీ కష్టాలు, మీ శ్రమలు ఆయన తీరుస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? కాబట్టి నీ జీవితంలో అలలు, శోధనలు, ఇరుకులు, సమస్యలు, అనారోగ్యాలు, అప్పులు, అవమానాలు, నీ భార్య ద్వారా కొన్ని సమస్యలు, నీ భర్త ద్వారా, నీ బిడ్డల ద్వారా సమస్యలు, ఇంట్లో నీ పిల్లలని మాట వినకపోవటం, లేకపోతే భార్య సరిగా భర్తను గౌరవించకపోవటం, లేకపోతే భర్త సరిగా కుటుంబాన్ని పట్టించుకోకపోవటం, ఇలాగా ఎన్నో సమస్యలు కుటుంబ జీవితంలో ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలారా, మీరేం చేయాలి చెప్పనా? ప్రభువు దగ్గరికి రావాలి. ఏమండి? ప్రభువుకి అప్పగించాలి. అక్కడ నీ జీవితం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది,
ఏం చేయాలో నీకు అర్థం కాని పరిస్థితి. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఈ దినము నువ్వు ఉన్నావు. అయితే నువ్వు ఏం చేయాలి చెప్పనా? ధైర్యముగా ఉండాలి. ఎందుకు ధైర్యముగా ఉండాలో చెప్పనా? ఒక మాట మీకు చెప్తాను. మన దగ్గర ఏదైనా ఉంటే మన బంధువులు, మన స్నేహితులు మన దగ్గరికి వస్తారు. మన దగ్గర ఏమీ లేదనుకోండి, ఎవరైనా వస్తారా? అమ్మ చెప్పండి, ఎవరు రారు. ఆరోగ్యము లేకపోయినా రారు. డబ్బులే పక్కనెట్టండి, డబ్బుల విషయం పక్కన, డబ్బులు లేకపోయినా రారు, ఆరోగ్యం కూడా సరిగా లేకపోయినా మన ఎవరు కూడా లేదండి. దినాల్లో ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోయినాయి. కాబట్టి నేనేమంటానంటే, నీకు ఆరోగ్యం పాడైపోయినప్పుడు నేను ఎవరు పరామర్శించకపోయినా, నీ దగ్గర డబ్బులు లేకపోయినప్పుడు ఎవరి దగ్గర రాకపోయినా, అందరూ విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన ప్రక్కనే ఉన్నాడు, నీకు తోడుగా ఉంటాడు. ఏమండి, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నాకు సహాయం చేయి అని అనగలిగితే, ప్రార్థన చేయగలిగితే, నువ్వు దేన్ని చూసి అయితే భయపడుతున్నావో, ఏదైతే నిన్ను ముంచుతుందని, ఏదైతే లేకపోతే నీ జీవితంలో నీకు నష్టాన్ని కలిగిస్తుందని, ఏ సమస్య అయితే నిన్ను అపాయాల బారిన పడేటట్లు చేస్తుందని అనుకుంటున్నావో, ఆ సమస్య దేవుడు పూర్తిగా తొలగిస్తాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, కాబట్టి భయపడొద్దు. శిష్యులు ఆ నీటి పొంగునకు గాలిడికి భయపడ్డారు. ఒకవేళ సమస్యల సుడిగుండములో చిక్కుకున్న నా సహోదరి, అనారోగ్యాల బారైపోయిన నా సహోదరుడా, నీ కుటుంబ వ్యవస్థలో సమస్యలు చూసి భయపడుతున్నావా? కొన్నిసార్లు కొంతమంది ఈ జీవితాన్ని నేను ఈదలేకపోతున్నానండి పాస్టర్ గారు, నేను చనిపోతే బాగుంటుంది అనుకుంటారు. మరణము ప్రతి సమస్యకు పరిష్కారం అనుకుంటే ఈ లోకంలో ఎవరు కూడా బ్రతకలేరండి. మరణము పరిష్కారము కాదు. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి, నువ్వు చనిపోదాం అనుకుంటున్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సమస్యలు వస్తాయి, నిలకడగా ఉండు, ప్రభు మీద ఆధారపడు. ప్రభు నీ సమస్యను తీసివేసి రెట్టింపు ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన రెట్టింపు ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఏ సమస్యతో నువ్వు సతమతం అవుతున్నావో ఆ సమస్యలన్నీ దేవుడు పూర్తిగా కొట్టివేయబోతున్నాడు నీ జీవితంలో. నీ అవమానమునకు ప్రతిగైన రెట్టింపు ఘనతను ఇవ్వబోతూ ఉన్నాడు. నీ దుఃఖమునకు ప్రతిగైన నీ జీవితంలో స్తుతి వస్త్రాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ బూడిదకు ప్రతిగా దేవుడు నీకు పూదండని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. నీ కన్నిటిని తుడుస్తాడైనా, నీ బ్రతుకులు నెమ్మదిస్తాడైనా. వస్తారా ప్రభు దగ్గరికి? మోకాలేస్తావా? ప్రభుని అడుగుతావా? ప్రార్థన చేస్తావా? నీ సమస్యలు ప్రభుకి చెబుతావా? ఎప్పుడైతే అలా చెప్పగలిగావో ప్రభు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడైనా. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న సహోదరుడా, నువ్వు నమ్మితే గనక నాతో కలిసి ప్రార్థనలు ఏకీవించండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీ ప్రతి సమస్య నుండి, ప్రతి ఇరుకు నుండి నా ప్రభు మిమ్మల్ని విడిపించును గాక. అందరూ కూడా మోకాళ్ళేద్దాం, ప్రార్థన చేద్దామా? అందరూ ఏకీవించండి. మీరున్నటువంటి స్థలాలలో ఏకీవించండి ప్రార్థన. ఏ సమస్య అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉందో, లేకపోతే ఏ అనారోగ్యం అయితే మిమ్మల్ని బలహీనపరుస్తుందో, లేకపోతే ఏ అప్పు అయితే మిమ్మల్ని భయపడుతూ ఉందో, ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని భయపడుతూ ఉన్నాడో, మీ జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ సమయం ముందు నీ బిడ్డలందరి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. వారి కుటుంబాలు మీకు అప్పగిస్తున్నాను. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలను అయా టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారి జీవితంలో నూతనమైన కార్యము జరుగునుగాక. వారిని భయపడుతున్న ప్రతి సమస్య వారి కుటుంబాల నుంచి వెడలిపోవునుగాక. ప్రతి అడ్డు ఆటంకం యేసు నామములో తొలగిపోవునుగాక. బంధకాలు మబ్బు విడిపోయినట్లుగా విడిపోవునుగాక. అయ్యా దీర్ఘకాలికమైన బలహీనతలు వారి శరీరము నుండి వారిని విడిచి పొమ్మనాజ్ఞాపిస్తూ ఉన్నాం. మరణ శై మీద ఉన్న బిడ్డలను ధైర్యపరచండి. బిడ్డలకునైనా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. అప్పుల ఊబులో కూరుకుపోయిన కుటుంబాలు ఉన్నాయి. వారి రుణాలనైనా ఏ విధంగా తీర్చుకోవాలో వారికి తెలియదు నాయన, మీరు సహాయం చేయండి. వారి వ్యాపారములో మరలానైనా పునరుద్ధరణ చేయబడిన ఆయన వారి చక్కగా తండ్రి నీకు స్తోత్రాలనైనా వారి అప్పులన్నీ కూడా తీర్చుకోవడానికి సహాయం చేయండి. వారి కాళ్ళను చేతులను బలపరచండి నాయన. కుటుంబాల్లో నెమ్మది లేనటువంటి వారు, భార్య భర్తలు నెమ్మది లేక బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. అయ్యా కొన్ని సందర్భాల్లోనైనా మరి
కానీ భర్త మాట భార్య వినటంలే, భర్త బాధపడుతూ ఉన్నాయి. అయ్యా భార్య మాట భర్త వినటంలే, భార్య బాధపడుతుంది. అయ్యా తల్లిదండ్రుల మాట బిడ్డలు వినటం లేదు, ఎంతో దుఃఖం. సమాధానం ఆ కుటుంబాలకు దయచేయండి నాయన. సరిహద్దుల్లో నెమ్మది మీరు దయచేయండి తండ్రి. అపవాది కార్యాలు మీరు నాయన లయపరచండి నాయన. బిడ్డల బ్రతుకులోనైనా మీరే తోడై ఉండమని వేడుకుంటున్నాను. దేని కొరకైతే వారు కనిపెట్టి ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభునైనా, దాన్ని వారి జీవితంలో మీరు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి. అయ్యా మరి ప్రభు నీ సేవకుడిగా చేతులెత్తినైనా వారి జీవితంలోనైనా ఉన్నతమైనటువంటి కార్యములు మీరు జరిగించాలని ప్రార్థిస్తున్నాయినా. దైవజనుడిగా నాయనా వారిని మీ యొక్క పాదముల దగ్గరికి తీసుకొస్తున్నాను. అయా నీటి పొంగులు లాంటి సమస్యలు, గాలి లాంటి సమస్యలు మా బ్రతుకులో మమ్మల్ని కృంగదీస్తూ ఉన్నప్పుడు మీరు తప్ప మాకు దిక్కు లేదు నాయనా, మీరు తప్ప మాకు ఆధారం లేదు నాయనా. సహాయం చేసి ప్రతి ప్రతికూలతను అనుకూలంగా మీరు మార్చి మాకు సహాయం చేసి మీరే మహిమ పొందమని, ఏకీభించిన వారి విశ్వాసమును బట్టి వారి బ్రతుకులో నూతనమైనటువంటి కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ పొందమని, నీ దగ్గరికి వస్తే నెమ్మదిస్తానన్నావు, సమాధానం ఇస్తానన్నావు. అయ్యా మరి తండ్రి శక్తినిస్తానన్నావు, మాకు నేర్పుతానన్నావు నాయన. అన్ని విషయాల్లో కూడా నాయన మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించండి. వారి అక్కర్లు కొదువులు కొరతలన్నీ యేసు నామములో మీరు తీర్చమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి శిరస్సు వంచి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దీవెన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానం, త్రియేక దేవుని ఆశీర్వచనాలు దేవుని సన్నిధిలో ఈ యొక్క వాక్య వర్తమానాన్ని ఆలకించిన మీ అందరికీ సర్వదా తోడై ఉండి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంలో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.